టెట్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న. వివిధ విషయాల పట్ల విమర్శ దృష్టితో వ్యంగ్య హాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియను ఏమంటారు? క్రింది వానిలో అధిక్షేప వ్యాసము అంటారు. తర్వాతి ప్రశ్న. గ్రంథాన్ని గాని గ్రంథ నేపథ్యాన్ని గాని పరిచయం చేస్తూ రచయిత గాని వేరొకరు గాని రాసే పరిచయ వాక్యాలే పీఠిక. గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ పరిచయం చేస్తూ రచయిత కానీ వేరొకరు కానీ రాసే పరిచయ వాక్యాలనే పీఠిక అంటారు. తర్వాతి ప్రశ్న. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరు ఏమిటి? క్రింది వానిలో కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరు ఏంటంటే కరుణశ్రీ. తర్వాతి ప్రశ్న. గుర్రం జాషువా బిరుదు ఏమిటి? క్రింది వానిలో గుర్రం జాషువా గారి యొక్క బిరుదు నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలదు. గుర్రం జాషువా గారికి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలదు. తర్వాతి ప్రశ్న. బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ బుద్ధిని శిష్యులుగా ఉండేవారు. క్రింది వానిలో శ్రమణకులు. తర్వాతి ప్రశ్న. గజల్ ప్రక్రియలో చివరి చరణంలోని నామముద్ర గజల్ ప్రక్రియలో చివరి చరణంలోని నామముద్ర తకల్లాస్. తర్వాతి ప్రశ్న. విక్రాంతి అనే పదానికి అర్థం ఏమిటి? క్రింది వానిలో విక్రాంతి అనే పదానికి అర్థం పరాక్రమం. తర్వాతి ప్రశ్న. అభినందనలు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? అభినందనలు అనే పదానికి పర్యాయ పదాలు క్రింది వానిలో పొగడ్తలు, అదేవిధంగా ప్రశంసలు. తర్వాతి ప్రశ్న. పాము, నెమలి, వర్ణుడు అనే నానార్థాలు గల పదం క్రింది వానిలో పాము, నెమలి, వర్ణుడు అనే నానార్థాలు గల పదం క్రింది వానిలో కొండలి. తర్వాతి ప్రశ్న. భారమైన జడల కలవాడు వ్యుత్పత్తి గల పదం క్రింది వానిలో భారమైన జడల కలవాడు దూర్జటి. తర్వాతి ప్రశ్న. ఓగిరము అనే పదానికి ప్రకృతి ఏమిటి? ఓగిరము అనే పదానికి ప్రకృతి ఆహారం. తర్వాతి ప్రశ్న. కుడ్యమునకు వికృతి పదం ఏమిటి? కుడ్యముకు గోడ. కుడ్యమునకు వికృతి పదం ఏదంటే గోడ. తర్వాతి ప్రశ్న. హఠాత్తుగా జరిగిన సంఘటనకు ఆశ్చర్యపడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తెల్లముఖం వేయడం. హఠాత్తుగా జరిగిన సంఘటనకు ఆశ్చర్యపడే సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారంటే తెల్లముఖం వేయడం. తర్వాత ప్రశ్న. రిపీటెడ్ క్వశ్చన్. మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఇది ఒక సామెత. తర్వాత ప్రశ్న. ఒకే పదం రెండు సార్లు వెంట వెంటనే పలికితే ఆ రెండవ పదమే ఆమ్రేడితం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో నొగాగమ సంధికి ఉదాహరణ విధాతృనానితి. నొగాగమ సంధికి ఉదాహరణ ఇది విధాతృనానితి. తర్వాత ప్రశ్న. పదాబ్జరతి సంధి పేరేమిటి?
పదాబ్జరతి సంధి పేరు. సవర్ణ దీర్ఘ సంధిది. తర్వాత ప్రశ్న, కాపలా కాస్తూ హాయిగా కూర్చో. ఈ వాక్యం అనేది చిత్రార్థక వాక్యం. ఇది కాపలా కాస్తూ హాయిగా కూర్చో. తర్వాత ప్రశ్న, పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాష. పద్యపాదంలో రెండవ అక్షరం ఏదంటే ప్రాష. తర్వాత ప్రశ్న, ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి? ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది. ఈ వాక్యంలో గల అలంకారం యమకలంకారం ఇది. తర్వాత ప్రశ్న, షడ్రుచులు సమాసం పేరేమిటి? క్రింది వానిలో షడ్రుచులు సమాసం పేరు. సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ద్విగు సమాసం. తర్వాత ప్రశ్న, కర్మణీయ వాక్యంలో కర్త ప్రక్కనే చేరే విభక్తి ప్రత్యయం. క్రింది వానిలో కర్మణీయ వాక్యంలో కర్త ప్రక్కనే చేరే విభక్తి ప్రత్యయం. తృతీయ విభక్తి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అనంతమాచురి తన గ్రంథంలోని కథలన్నింటిలో మానవులు ఆవశ్యం ఆచరించాల్సిన ధర్మాలను ప్రతిపాదించేశాడు. ముఖ్యంగా సత్యవ్రతనిష్టే జీవిత పరమవాదాన్ని తెలియజేసే కథలే ఎక్కువ. మహాధర్మ ప్రతిపాదకులైన కథలతో పాఠకుల్ని ముగ్ధులు చేయడమే అనంతుని కావ్యరచన పరమార్థ దృక్పథంగా వ్యక్తమవుతుంది. అనంతమాచుని కథలలో మానవ జీవిత పరమవాదిగా ప్రకటించబడింది. సత్యవ్రతనిష్ట అనేది అనంతమాచుని కథలలో మానవ జీవిత పరమవాదిగా ప్రకటించబడింది. తర్వాత ప్రశ్న, పై గద్యంలో అనంతుని కావ్యరచన పరమార్థ దృక్పథం ఏమిటి? పాఠకుల్ని అలరించడం. అనంతుని యొక్క కావ్యరచన పరమార్థ దృక్పథం ఏంటంటే పాఠకుల్ని అలరించడం. తెలుగులో పారాగ్రాఫ్ అదేవిధంగా పద్యం కూడా ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. మీ ప్రీవియస్ ఇయర్ తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.